కీర్తనల గ్రంథము 146వ కీర్తన 6వ వచనం 34వ నామము. అంటే ఇది 34వ నామం అని కాదు, 34వ నామము. ఎందుకు అని అంటే మనం ధ్యానిస్తున్న వరుసను బట్టి ఇది 34వ నామంగా మనం పెట్టుకున్నాం తప్ప ఇది 30వ నామం ఎక్కడుందో పాస్టర్ గారిని దయచేసి అడగొద్దు. 146వ కీర్తన 6వ వచనం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34వ నామము మాట తప్పనివాడు. 31వ నామము మార్పు లేనివాడు. 32వ నామము ఈ రాజు నా రాజు. 33వ నామము వృద్ధి కలుగ చేయువాడు. ఆకాశమందు సింహాసనాసీనుడైన వాడు. దేవునికి స్తోత్రం. ఈయన మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. మార్పు లేనివాడు మనం 31 నామంగా ధ్యానించాం. మాట తప్పనివాడు. మనం దేవుని సన్నిధిలో ఉన్నా కానీ మనం మాట తప్పేవారంగా ఉంటాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కువగా మాట్లాడుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అది అందరికీ కంఠస్థ అయిపోయి ఉండాలి. ఆదియందు దేవుడు వాక్యమై ఉన్నారు. వాక్కన్నా మాటన్నా దేవుడే. ఆయన మారడు, ఆ మాట కూడా మారదు. ఎందుకు అని అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో వారి విషయాల్లో దేవుడు అనుగ్రహిస్తున్న కృప ఎన్నటికీ మారదు. ఆయన మాటే కాదు, ఆయన మార్పు చెందరు, ఆయన కృప మారదు, ఆయన సత్యము మారదు. ఓవరాల్గా ఆయన మాట తప్పని దేవుడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరి మనసు అయితే దేవుని మీద ఆధారపడుతుందో దేవుడు వానిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మాటను మనం నమ్మాలి. కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనం చూసుకుంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన సంచరించాను అని యోహాను గారు అంటారు. వారు చూసి నమ్మారు, మనం చూడక నమ్ముతున్నాం. అందుకే లేఖనం కూడా ఉంటుంది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం దేన్ని బట్టి విశ్వసించాలి, దేన్ని బట్టి నమ్మాలి? మాటను బట్టి నమ్మాలి. అందుకని యెషయా ప్రవక్త అంటారు, ఎవని మనస్సు దేవుని మీద ఆధారపడుతుందో ఆనుకుంటుందో, ఎవరైతే ఆయన మాటను నమ్ముతారో దేవుడు వారిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తాడు. అందుకనే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు రాసిపెట్టిన మాట సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చూస్తే, సంఖ్యాకాండము దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, మాట ఇచ్చి తప్పిపోయి సారీ అని చెప్పడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పితే చేస్తాడు. ఆయన మాట ఇస్తే స్థాపించేసినట్టే. ఆయన మాట ఇచ్చారు అని అంటే స్థాపించినట్టే. దేవునికి స్తోత్రం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆలోచన వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ వ్యక్తి నిలువడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ దుర్గము నిలువదు. అది దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి. మనం నమ్మినప్పుడు ఆయన నరమాత్రుడు కాదు, మనిషి కాదు, ఆయన పశ్చాత్తాపపడు అని మనం నమ్మి ఈ వాగ్దానం నాదే అని మనం ఆమేన్ అనినప్పుడు, గుండె నిండా నమ్మకాన్ని నింపుకుని నోరారా ఆమేన్ అన్నప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు ప్రభువులో అవునన్నట్టుగా ఉన్నాయి. వాగ్దానాలన్నీ యేసయ్యలోనే ఉన్నాయి. యేసయ్యే మనలో ఉంటే ఇక వాగ్దానాలన్నీ మనలో ఉన్నట్టే లెక్క. వాగ్దానాలన్నీ యేసు ప్రభువులోనే ఉన్నాయి. యేసు ప్రభు మనలో ఉన్నారు, యేసు ప్రభు మనతో ఉన్నారు, యేసు ప్రభు మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఆయన
వాగ్దానాలతో కూడా మనలో ఉన్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా టాటూలు కానీ పచ్చబొట్లు కానీ అరచేతి మీద ఎవ్వరూ వేసుకోరు. ఎవరు, నాకు తెలిసి, మరి నాకు అలాంటి కల్చర్ వచ్చిందేమో నాకు తెలీదు. ఎక్కడెక్కడో రకరకాలుగా వేసేసుకుంటారు. ఓకే, అదంతా పెద్ద విషయం, తీసేసేయండి. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా అండి? నిన్ను నన్ను మాట తప్పని దేవుడు అరచేతి మీద చెక్కుకున్నాడు. ఆయన చెక్కుకున్నాడు అరచేతి మీద. ఎవ్వరూ చేయలేని పని చేసిన వాడు మన దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. అరచేతి మీద చెక్కుకున్నాడు. నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చేసాడు. మాట ఎందుకు తప్పుతాడు ఆయన? ఎక్కడొస్తుంది తేడా అంటే మన నమ్మకంలో. దేవుని మాటను నువ్వు నమ్మినప్పుడు, దేవుని మాట మీద నువ్వు విశ్వసించినప్పుడు, ఆయన సైన్యములకు అధిపతి అని, మార్పు లేని దేవుడని, మాట తప్పని దేవుడని, ఆయన నరమాత్రుడు కాదని, ఆయన ఒక్కడే సమీపింపరాని తేజస్సులో వసిస్తున్న దేవుడని, ఆయన శ్రీమంతుడని నమ్మినప్పుడు ఒకంత నీకు శ్రమలు వస్తాయి. నువ్వు ఐఏఎస్ చదవాలి అని అంటే 18 గంటలు కష్టపడాలి. 18 గంటలు కష్టపడకుండా, కష్టాన్ని ఓర్చుకోకుండా, ఏమీ లేకుండా ఐఏఎస్ వచ్చేసేయాలి, నేను కలెక్టర్ అయిపోవాలి, ఒక జిల్లాని పరిపాలించేయాలి అని అంటే అది తలకిందులుగా తపస్సు చేసినా జరిగే కార్యక్రమం కాదు. ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతావు. ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివితే స్పెషలైజేషన్ చేస్తే స్పెషలిస్ట్ అవుతావు. ఆ రహదారిలో ఎన్నో కష్టాలు వస్తాయి. కానీ ఒకవేళ ఇది జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంజనీర్ అవ్వగలవో, లేకపోతే కలెక్టర్ అవ్వగలవో, డాక్టర్ అవ్వగలవో లేదో అనేది వేరే విషయం. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, దేవుడు మాట ఇచ్చిన తరువాత, తన అరచేతి మీద నిన్ను చెక్కుకున్న దేవుడు మాట ఇచ్చిన తరువాత, తన గుండెల్లో దాచుకున్న దేవుడు మాట ఇచ్చిన తరువాత నువ్వు నమ్మాలి. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అని అంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుంది. ఎక్కడ తలపోసుకుందండి? హృదయంలో దాచుకుందంటే భద్రం చేసుకుందండి. ఇప్పుడు ఏ మాటలన్నీ భద్రం చేసుకుంది? సుమియోను గారు చెప్పిన మాటలన్నీ భద్రం చేసుకుంది. అన్నా చెప్పిన మాటలన్నీ భద్రం చేసుకుంది. గాబ్రియల్ దూత గారు చెప్పిన మాటలన్నీ భద్రం చేసుకుంది. ఎలిజబెత్ గారు ప్రవచించిన ప్రవచనాలన్నీ భద్రం చేసుకుంది. గుండెల్లో పెట్టుకుంది. ఇది నిజంగా ఈయన ఏవైతే వాళ్ళు చెప్పున్నారో అవన్నీ జరుగుతాయని మనసులో ఆశ పెట్టుకుని నమ్ముకుంది కాబట్టి ఆ కార్యక్రమం సిలువ వరకు, దేశరక్తం జయం. సుమయోన్ అంటాడు, నీ కడుపులో నుంచి, నీ గుండెల్లో నుంచి ఒక కత్తి దూసుకెళ్ళిపోద్దని చెప్తాడు ఆయన. అది నమ్మింది కాబట్టి కల్వరి కొండ మీద చూసింది ఆవిడ. ఇక అంతకు మించి లాజిక్ ఏం లేదండి. మనకే ఆవిడకి ఎక్కడ తేడా వచ్చేస్తుందంటే మనం నమ్మం. వాగ్దానాలు ఇప్పుడు జనవరి 1వ తారీఖున వాగ్దానం ఏంటి అని చెప్తే మరలా పృథ్వీ గారే నోరు తెరుస్తారు. ఎందుకంటే కాన్ఫరెన్స్లో ఎంతమంది ఉన్నారు? నేను కాక 8 మంది ఉన్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా 4 ఉన్నారు. మొత్తం కలిపి ఒక 12 మంది ఉన్నాం. నాతో పాటు 13 మంది ఉన్నాం. ఈ 13 మందిలో మీరు మీ సంఘాలలో తీసుకున్న వాగ్దానం ఏంటి అని అంటే, ఒకవేళ విజయకుమారయ్య గారు మొన్నటిదాకా విజయకుమారయ్య గారు వాగ్దానం పెట్టుకున్నారు. బేబీ చెల్లం ఇంకా వాగ్దానమే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ డిపి ప్రకారం. ఏమండి, మన వాగ్దానాలు మనం ఎంతవరకు గుర్తున్నాయి, ఎంతవరకు ఆశ పెట్టుకున్నాం, ఎంతవరకు ఆ వాగ్దానం రోజు వల్లించుకుంటున్నాం. ఇక్కడ మరియమ్మ గారి గురించి లేఖనం చెప్తుంది ఏమని అంటే, ఆవిడ తన మనసులో పెట్టుకుని వాటిని భద్రం చేసుకుందట. మనం ఏం భద్రం చేసుకుంటామో మనకు తెలుసు, మన నానోడితో ఎందుకు చెప్పటం. ఏమండి, భద్రం చేసుకుంది కనుక ఆ నమ్మదగిన దేవుడు, ఆ మాట తప్పని దేవుడు, మారని దేవుడు ఆ వాగ్దానాలన్నిటినీ అవునన్నట్టుగా చేసి తన కళ్ళ ముందే ప్రత్యక్షంగా తను చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకొకటి, ఈ 33.5 సంవత్సరాల ప్రయాణంలో మరియమ్మ గారు కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గారిని అనుమానించింది. ఎందుకంటే జనాలందరూ చెప్తున్న మాటలను బట్టి, ఆయన జరుగుతున్న కార్యక్రమాలను బట్టి అనుమానించినప్పుడు ఒకసారి ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటారు, ఎవరు నా తల్లి, మీరే కదా, నా సహోదరులే కదా అని అన్నారు. తర్వాత తను భద్రపరుచుకుంది కాబట్టి అంతము వరకు తను ఆ ప్రతిఫలమును చూడగలిగింది. దేవునికి స్తోత్రం. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం. వర్షం హిమం ఆకాశం మీద నుండి కురుస్తాయి, ఇక మరలలేదు. ఒకవేళ అది ఏమన్నా సినిమాల్లో జరుగుద్దేమో కానీ, ఏమన్నా ట్రిక్ ద్వారా
నిజ జీవితంలో మాత్రం వర్షం కురిసిన తర్వాత అది పైకి వెళ్ళేది లేదు. అలాగని ఆ ఎండాకాలం ఆవిరైపోయి పైకి వెళ్ళటం అనేది అది వేరే ప్రక్రియ. మీరు మళ్ళీ దాంతో లింక్ ఎట్టకండి. వర్షం హిమము పైనుంచి క్రిందకు వచ్చి పైకి వెళ్ళవు. భూమిని తడిపి విత్తేవానికి విత్తం, ఆహారం వర్ధిల్లేటట్లు చేస్తుంది. చాలా జాగ్రత్త వినండమ్మా. అది వర్షం కురిసి విత్తేవానికి తినేవానికి ఇస్తుంది. తినేవానికి ఆహారం ఇచ్చేస్తుంది, విత్తేవానికి విత్తనాన్ని ఇస్తుంది. అలాగే ఆ మాట కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? విత్తేవానికి విత్తనము, తినేవానికి ఆహారం. ఇప్పుడు నేను విత్తుతున్నాను, నాకు విత్తనం ఎప్పటికప్పుడు దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉంటాడు. విత్తే కొద్దీ అనుగ్రహిస్తాడు. ఒకవేళ విత్తనాలు తీసుకుని జాగ్రత్తగా గుండెల్లో పెట్టుకుని సార్లే ప్రభా టైం ఉన్నప్పుడు చెప్తానులే, నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తానులే అని అంటే ఆ విత్తనాలు మురిగిపోతాయి. విత్తనాలు ఎప్పుడన్నా వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుస్తుందండి. వాటిని అలాగా మనం జాగ్రత్తగా ఒక గోని సంచిలో కట్టేసేసి ఉంచేస్తే పాడైపోతాయి. మనం విత్తుతూ ఉండాలి, అప్పుడు కొత్త విత్తనాలు వస్తూ ఉంటాయి. తినేవాళ్ళు తినాలి అన్న ఆకాంక్ష ఉండాలి, అప్పుడు తినేవారికి ఆహారంగా ఆ విత్తనం మారిపోద్ది. దేవునిలో ఉన్న శక్తి అలాంటిది. ఈ వాక్యం అలాగే ఉంటుందట. ఎలాగా? విత్తేవాడికి విత్తనంగా, తినేవాడికి ఆహారంగా. ఇప్పుడు నేను విత్తుతున్నాను, అది మీకు ఆహారం అయ్యింది, నా కార్యం సంపూర్తయింది. ఇప్పుడు మీరు తిన్నారు, తిన్న తర్వాత ఇప్పుడు కైమా కూర తిన్నాం, తిన్న తర్వాత అది ఏమవుతుంది? మనకు కావలసిన బలాన్ని ఇస్తుంది. అరిగిపోద్ది, కరిగిపోద్ది, బలాన్ని ఇస్తుంది. ఈ వాక్యం అనే విత్తనం మీరు తిన్న తరువాత మీకు బలం రావాలి. అదే నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం కొలసీ పత్రికలో. క్రీస్తులో సంపూర్ణులుగా చేయుట కొరకు సమస్తమైన జ్ఞానములు కలుగు నిమిత్తం. ఎప్పుడైతే విత్తనం మనం విత్తిన విత్తనం మనం ఆహారంగా తీసుకున్నామో అది మనల్ని సంపూర్ణులు చేసి క్రీస్తు స్వరూపంలోనికి తీసుకొస్తుంది. అది మాట తప్పని వాడు చేసే కార్యక్రమం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, జరిగిన స్టోరీ. దేవుని మహాకృప, ఏసై మహాకృప. రాజమండ్రి దానవాయిపేట అని ఒక ఏరియా ఉంది, చాలామందికి తెలుసది. అక్కడ శ్రీగిరి అని ఒక అమ్మాయి ఉండేది. ఇది ఇంచుమించు నేను రక్షణ పొంది ఒక 4 సంవత్సరాల తర్వాత. ఆ అమ్మాయి నాకెలా పరిచయం అంటే, నేను విశాఖపట్నంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనపర్తి మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో పరిచయం అయిన అమ్మాయి. అప్పటికి ఆ అమ్మాయి పెళ్ళి అవ్వలేదు ఇంకా. ఆ అమ్మాయి పేరు శ్రీగిరి. అప్పటికి 35 సంవత్సరాలు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు రోజు చర్చికి వచ్చి దేవుని దగ్గర చదివి దేవుణ్ణి స్తుతించటం ఆమెకు వాడుక, ఆనవాయితీ. ఇక మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. 35 సంవత్సరాలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? 6 సంవత్సరాల నుంచి, అంటే 29 సంవత్సరాల నుంచి ఆవిడ సంఘానికి వచ్చి, అపోస్తలిక్ ఫెలోషిప్ అనే సంఘం ఉంది అక్కడ. మీరు యూట్యూబ్లో కొట్టినా గూగుల్లో కొట్టినా దొరుకుతుందేమో అది. అక్కడికి వచ్చి ఆ చర్చి దగ్గరుండి వాగ్దానాలన్నీ, తనకు గుర్తున్న వాగ్దానాలన్నీ దేవుని ఎత్తిపెట్టి స్తుతించి, నాకు పెళ్లి చేయి ప్రభు అని ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన సాక్ష్యాన్ని నేను నమ్మాను కాబట్టి ఈ దినాన్ని మీతో చెప్తున్నాను. నాకు వివాహం చెయ్యి, మా నాన్నగారు వదిలేసి వెళ్ళిపోయాడు, మా అమ్మ ముసలిది అయిపోయింది, మాది దిక్కు తోచని పరిస్థితి ప్రభువా, మాకు వివాహం దయచి ప్రభువా, వివాహం అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఆ ప్రసాద్ పాస్టర్ గారు కూడా సాక్ష్యం చెప్పాడు ఆవిడ కోసం. ఎప్పుడు వినలేదన్నా ఈవిడ ప్రార్థన చేసినట్టని. ఆవిడ ఈ 6 సంవత్సరాలు దేవుని సన్నిధిలో వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి నమ్మి దేవుణ్ణి స్తుతించటం పని ఆవిడ పని. అయితే ఒకనొక నాడు, నాకు సంవత్సరం అయితే గుర్తులేదు కానీ, ఆస్ట్రేలియా నుంచి ఒక మిషనరీ గారు వచ్చారు. మెక్ గిల్ అని ఆర్కే బీచ్లో పెద్ద సభ పెట్టారు. కాకినాడ వాళ్ళు రప్పించారు ఆయన్ని. పెద్ద సభ, చాలా పెద్దది. అక్కడికి ఈ చర్చ్ వాళ్ళు కూడా వచ్చారు ఆ మిషనరీ గారి దగ్గరికి. యువకుడు, పెళ్లి కాలేదు ఆయనకి ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఒక దేవుడు దర్శనం ఇచ్చాడట. నువ్వు పలానా ఇండియాలో ఇదిగో ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావని. ఆ అమ్మాయి ఎవరో ఆయనకి తెలీదు, ఇండియాలో ఎక్కడో ఆయనకి తెలీదు. మొత్తానికి వచ్చాడు. ఇక్కడ ఆర్కే బీచ్లో మీటింగ్ జరుగుతూ ఉంది. అయిపోయిన తర్వాత ఈ ప్రసాద్ పాస్టర్ గారు వాళ్ళ సంఘం ఆఖరి రోజున అప్పుడు చాలా పెద్ద హోటలు
తాజ్ హోటల్, ఆ తాజ్ హోటల్ దగ్గరికి వెళ్ళి కలిశారు ఆయన్ని, మిగ్గిల్ గారిని. అప్పుడు ఈ అమ్మాయిని చూసి నాకు దర్శనంలో కనిపించిన ఈ అమ్మాయి పాస్టర్ గారు, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, మీతో మాట్లాడాలి రండి అని ప్రయాణమైనోడు వెనక్కి వెళ్ళి ఆ లాంజ్లో కూర్చుని మాట్లాడి ఈ అమ్మాయిని దేవుడు నాకు చూపించాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకుని మరి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడండి ఆయన. ఇప్పుడు ఆవిడకి 2 మగపిల్లలు, ఒక కొడుకు. ఏమండి, ఇంకో విచిత్రం ఏంటంటే ఆ పాస్టర్ గారు, ఆ ప్రసాద్ పాస్టర్ గారు అన్న ఏ తండ్రి అయితే వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారో, వీళ్ళకి పెళ్లి చేసుకునే స్తోమత కూడా లేదు, మొత్తం పెళ్ళంతా ఆయనే చేసుకున్నాడు. ఇలాగ ఫాదర్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మిషనరీ గారు అంటే, అయితే ఫస్ట్ కార్డు ఆయనకే ఇవ్వండి, ఆయన రావాలని చెప్పంటే వచ్చాడు. మొత్తానికి విడిచిపెట్టి వెళ్ళిపోయినోడే ఆ కళ్యాణ మండపంలో ఆ చర్చిలో మొట్టమొదటి సభ్యుడు ఆయనే వచ్చాడు. ఫస్ట్ ఆయనే వచ్చి కన్యాదానం చేసి 2 చేతులు, కన్యాదానం అంటే వేరే అనుకోకండి, ఆ 2 చేతులు కలిపి పెళ్లి చేశాడు. వాళ్ళకి ఇప్పుడు 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఏమండి, ఆవిడట అంటే ఇది నాకు 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ప్రసాద్ గారితో మాట్లాడితే చెప్పింది, అన్న ఆవిడ ఎవరినన్నా కలవాలి అని అంటే 5 కిలోమీటర్లు ప్రయాణం చేయాలట. ఎందుకని, ఈ 5 కిలోమీటర్ల రేడియస్లో వాళ్ళ ఇల్లు ఉంటుందట. అంత పెద్దింట్లో ఉండి ఎవరి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ ఆవిడ అవుట్ గేట్ దగ్గరికి వెళ్ళదు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. దిక్కుమాలిన పరిస్థితి నుంచి దేవుడు వాగ్దానాన్ని నమ్మితే ఎంతవరకు తీసుకెళ్ళాడో ఒకసారి ఆలోచించండి. ఆకాశం నుండి కురిసిన వర్షం, ఆకాశం నుండి కురిసిన మంచు ఎలా మరలలేదో దేవుని వాక్యము కూడా ఆవిడ విశ్వసించి అది ఆహారంగా తీసుకుని భుజించి బలము పొంది దేవుణ్ణి స్తుతించి ఆ పంట కోసింది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును. ఆవిడ పేరు శ్రీగిరి. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఆయన మాటను నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తాం. ఎక్కడ రాజమండ్రి దానవాయిపేట, ఎక్కడ ఆస్ట్రేలియా అండి, ఎక్కడ ఆస్ట్రేలియా. మన ప్రయత్నాలు ఎలా, దేవుడి ప్రయత్నం సఫలపరిచే దేవుడైన నమ్మాలంతే. నమ్మి ఓరక నిలుచుండి చూస్తే చాలు, ఆయన చెయ్యాల్సింది ఆయన చేసేస్తాడు. అది ఘనంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. తిరిగిలేదు ఇంకా. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఆస్ట్రేలియాలో ఉంది, ఆవిడ కనీసం తెలుగే సరిగ్గా రాదు. ఆస్ట్రేలియాలో ఉంది ఆవిడ. 5 కిలోమీటర్ల రేడియస్ ఉన్న ఇంట్లో ఆ దిక్కులేని ఆవిడ ఉందండి. దేవుని మాట నమ్మితే ఆయన అభయమిస్తే అది జరిగిపోద్ది. ఏమండి, ఆయన ఆజ్ఞాపిస్తే అది జరిగిపోద్ది. ఆయన నమ్మితే రోగం ఆయన తొలగిపోవును గాకంటే రోగం తొలగిపోద్ది. ఆ ఆర్థిక పరిస్థితి మెరుగుపడును గాకంటే మెరుగుపడుతుంది. ఐక్యత కలుగును గాకంటే కలుగుతుంది. జరుగును గాక అంటే జరుగుతుంది. అంత ప్రభావం కలిగింది ఆయన మాట, అంత శక్తి కలిగింది ఆయన మాట. మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎప్పుడు, మన శుక్రవారం కూడా మనం ఆదివారం కీర్తనల ధ్యానంలో మనం మాట్లాడుకున్నాం. 33వ కీర్తన 12వ వచనం 11వ వచనంలో యెహోవా ఆలోచన, ఆయన ఆలోచన సదాకాలం. మనం బాగుండాలని ఆయన మాట, మనం బాగుండాలని, అందంగా ఉండాలని ఉండేటట్టుగా సృష్టించాడు ఆయన. ఎక్కడ అందం పోతుందంటే మన నమ్మకం వలన. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచి నమ్మిక ఉంచుదాం. ఎవరి మీద నమ్మక్కర్లేదండి. 108వ కీర్తన పోయినసారి ధ్యానించుకున్నాం. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు వ్యర్థం. మనుషుల సహాయం కాదు, మనుషులు నమ్ముకోవటం కాదు, మనిషే వ్యర్థం. మట్టి మునుపటి వల్లే మట్టే. అది మనం ఎంత రుద్దినా ఎంత మేకప్ చేసినా మట్టే. దేవుడు స్థిరం. ఆ స్థిరమైన వాడిని నమ్ముదామండి. ఆ శ్రీగిరిని గుర్తుపెట్టుకోండి. చాలా ఉదాహరణలు మీకు ఎప్పుడు వినని రోమాలు నెక్కబడిచే ఉదాహరణలు చాలా చెప్పాను. ఏం గుర్తున్నాయో నాకు తెలియదు, కానీ శ్రీగిరిని గుర్తుపెట్టుకోండి. వాగ్దానాన్ని నమ్మింది, దేవుణ్ణి స్తుతించింది. మరొక్కసారి చెప్తున్నా, ఎప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ లేదు, ఎప్పుడు లేదు. సేవకుడు చెప్పాడు, ఆవిడ చెప్పింది. ఏమండి, ఎప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ లేదు. దేవుడిని నమ్మింది అంతే, స్తుతించింది అంతే. ఉన్నత స్థలంలో ఇప్పుడు ఉంది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34వ నామము మాట తప్పని దేవుడు. 35వది
94వ కీర్తన 94వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన. యెహోవా ప్రతీకారం చేయు దేవా. చాలండి. ఆయన ప్రతీకారం చేసే దేవుడు, ప్రతీకారం చేసే దేవుడు, భూలోక న్యాయాధిపతి. ఆ కిందే ఉంటాయండి. భూలోక న్యాయాధిపతి ఆయన ప్రతీకారం చేస్తాడు. ప్రతీకారం అంటే ఎవరి మీద చేస్తారంటే యెహోవా యందు భయభక్తులు లేని వారి మీద ఆయన ప్రతీకారం చేసే దేవుడు. మధ్యాహ్నం నేను ఈ మాట కోసం ఆలోచిస్తూ ఉంటే మెరుపు లాంటి ఆలోచన ఒకటి ఇచ్చాడు దేవుడు. 129వ కీర్తన 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. నా అవకాశం ఉంటే 7 కూడా. 129వ కీర్తన 4వ వచనం. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు. దేవునికి స్తోత్రం. మెరుపులా మెరిచిందండి ఈ వచనం నాకు. సియోను పగవారందరూ సిగ్గే మిగులుతుంది వారికి, వెనుకకి తిరుగుతారు. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగా. వారి ఇంటి మీద పెరిగే గడ్డిలాగా ఉంటారంట. పెరుగు గడ్డి మజ్జిగ గడ్డి కాదండి, దయచేసి వేరేగా అనుకోవద్దు. ఇంటి మీద పెరిగే గడ్డి. ఇంటి మీద ఎంతసేపు పెరుగుద్దండి? భూమి మీద పెరిగే గడ్డే మధ్యాహ్నానికి వాడిపోద్ది. ఇంటి మీద ఎప్పటికి పెరగాల. సియోనికి వ్యతిరేకంగా ఉంటే సిగ్గు, సియోనికి వ్యతిరేకంగా ఉంటే ఎదుగుదల ఉండదు. తర్వాత పెరుగుగడ్డి వల్ల నుందురుగాక, ఎదుగక మునిపే అది వాడిపో. ఎదగక ముందే వాడిపోతారు మనకి విరోధంగా ఉంటే. ఆమేన్ అందామండి. మీరు ఎప్పటికీ నేను చెప్తే కానీ మీరు అనరు ఆమేన్. ఆయన ప్రతీకారం చేసే దేవుడు. మనకు వ్యతిరేక సియోన్ అంటే నువ్వు నేనే నమ్మితే. మనకు వ్యతిరేకంగా ఉన్నవారు సిగ్గు, మనకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇంటి మీద పెరిగే గడ్డి, అది మధ్యాహ్నం దాకా కూడా ఉండదు. కోయివాడు దాని గుప్పిలనైనను, పనులు కట్టువాడు దాని ఒడినైనను దానితో నింపుకొనడు. ఎవడో గడ్డి పట్టుకుని పనులు నింపుకోవడం మెట్ట మధ్యాహ్నం వెళ్తే జరిగే పని కాదు. గడ్డి కోసాడు పొద్దున్నే వెళ్ళి కోసుకొచ్చేస్తారా. దారిని పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద నుండునుగాక, యెహోవా నామమును మేము దీవించుచున్నాము అని అనకయుందురు. ఎవ్వరు వాళ్ళని నువ్వు దీవించబడతావు, నువ్వు పైకి వస్తావు, ఈ మాటలు ఎవ్వరు అనరు వారిని. ఎవరు వారు? సియోనుకు వ్యతిరేకంగా ఉన్న. అలా ప్రతీకారం తీర్చుకుంటాడు ఆయన. తర్వాత కాబట్టి మనం నమ్మాల్సింది ఏంటంటే మన పక్షాన మన ప్రతీకారం తీర్చుకునే దేవుడు ఒక ఆయన ఉన్నారు. పౌలు గారు రోమపత్రిక 8వ అధ్యాయం అంటారు, దేవుడు మన పక్షాన ఉండగా విరోధి ఎవరు? ఆయన విరోధిగా ఉండి వాళ్ళు చూస్తూ ఉంటే నేను వీళ్ళ పక్షాన ఉన్నాను రా, నువ్వు వీళ్ళకి విరోధివా అని అడగడో. సియోనుకు విరోధంగా ఉండేవారు సిగ్గుపడేటట్టు చేస్తాడు. ఆమేన్. సియోనుకు విరోధంగా ఉండేవారు ఎదగకుండా చేస్తాడు. సియోనుకు వ్యతిరేకంగా ఉండేవారికి ఆశీర్వాదం అనేది ఉండదు. ఆమేన్. అంత గొప్ప దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకా కాస్తంత లోపలికి వెళ్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం ఒకసారి 17, 18. రోమీలకు పౌలు గారు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 17, 18 చదువుదాం ఒకసారి. క్రీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, ఆలోచన చెయ్యండి, ఉండండి. ప్రియులారా, మీరు పగ తీర్చుకోవద్దు. మనం పగ తీర్చుకోకుండా ఉంటే ఉగ్రత తీర్చుకునే దానికోసం ప్రభువా వీళ్ళని అలా చేయి, ప్రభువా వీళ్ళని ఇలా చేయి అని ప్రార్థన చేయక్కర్లేదు. మళ్ళీ ప్రార్థన మరి పాపం అయిపోద్ది. పగ తీర్చుకొనుట ఆయన పని. ఆ పని మనం ఆయనకి అప్పచెప్పాలి. మనల్ని ఎవరినో ఇది చేశారనుకోండి, సమాధానం పడేంత వరకు సమాధానం పడతాం, మన వల్ల కానప్పుడు పక్కన పెడతాం. ఏమండి, అది కూడా మీకు ఎక్కడుందంటే రిఫరెన్స్ చెప్పేస్తానండి. పౌలు గారు కూడా చేసిన పని అదే. కాబట్టి పక్కన పోయి మళ్ళీ మన మనసులో వాళ్ళ గురించి ఏం పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటూ ఉంటే పగ తీర్చే పని అయింది. దానికోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం, నేను దేవునికి అప్పచెప్పాలి ఏం ఉండవు. ఇంకా పగ తీర్చుకొనుట. తర్వాత ఏంటంట, ఉగ్రత, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి మనం. దేవునికి స్తోత్రం. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి, అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తాను. అబ్షాలోము గారు, దావీదు గారి పెద్ద కొడుకు అబ్షాలోము. ఆయన శుభ్రంగా ఉండుంటే దావీదు గారి తర్వాత అబ్షాలోమే రాజు. నీకు అందులో అనుమానం లేదు. సొలొమోను రాజు అయ్యే ప్రసక్తి లేదు అసలు.
ప్రసక్తి లేదు. అబ్షాలోమే రాజు. అయితే ఈయన గారు రాజుగారికి వ్యతిరేకంగా ఐతోపేలను పట్టుకుని రకరకాల ప్రయత్నాలు చేసి రాజుకు వ్యతిరేకంగా తిరిగి కీర్తనల గ్రంథం 3వ కీర్తన, 4వ కీర్తన, 5వ కీర్తన ఆయన కోసం రాసినవి అవన్నీ. నా పగవారు పెద్ద దండైపోయారు, 10,000 మంది ఉన్నారు కానీ రక్షణ యెహోవాది అని 3వ కీర్తనలో దావీదు గారు చెప్తారు. మొత్తానికి అబ్షాలోము గారు యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయారు. యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం జరిగింది. ఎవరెవరికి? దావీదు గారి తండ్రికి కొడుక్కి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగి దావీదు ప్రార్థన చేయలేదు కొడుకు చచ్చిపోలేని. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దావీదు ప్రార్థన చేయలేదు. ఆఖరికి యోవాబుతో కూడా చెప్తాడు, నా కొడుకుని ఏం చేయొద్దబ్బా అని. అయితే అబ్షాలోము పారిపోయే పరిస్థితి వచ్చింది అని అంటే ఎంతమంది చచ్చిపోయి ఉంటారు? అబ్షాలోము సైన్యంలో 10,000 మంది చచ్చిపోయారు. ఈ ఒక్కడు తండ్రికి వ్యతిరేకంగా ఉండుట వలన 10,000 మంది చచ్చిపోయారు. ఒక రకంగా చూసుకుంటే ఒక 2,000 మందో 1,000 మందో దావీదు గారి సైన్యంలో కూడా చచ్చిపోతారు కదా. హీనంగా చూసుకుందాం 2,000 మంది, 10 + 2 12,000 మంది చచ్చిపోయారు ఈ ఒక్కడి ఆలోచన వల్ల. పైగా వెళ్తూ ఉంటే 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. గాడిద మీద ఎక్కారు అయ్యారు, మంచి స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాడు. దావీదు సేవకులకు ఎదురాయను ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క గొప్ప మస్తకి వృక్షం కిందకి వెళ్ళిపోయిందండి తల. ఈయన గారికి జుట్లు ఎక్కువ. అదే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25-26 వచనాలు ఒకసారి చదివి పెట్టండి. 14వ అధ్యాయం 20. ఎవడో లేడు, లేదు, సూపర్ అందగాడు. తన తల వెంట్రుకలు చాలా అంటే విపరీతంగా పెంచేసుకున్నాడు జుట్లు. ఇప్పుడు చాలామంది జుట్లు పెంచుకుని రకరకాలుగా తిరుగుతున్నారు. వీళ్ళందరూ అబ్షాలోం తమ్ముళ్ళు అన్నమాట. అబ్షాలోంకి కజిన్ బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్నందున ఆయన ఏటేట కట్ చేశారు పాపం. వీళ్ళు అది లేదులేండి, జుట్లు పెంచుకుని జడలు వేసుకుని తిరుగుతున్నారు కొంతమంది. జుట్టు పోలుగాళ్ళు అని అంటారు తూర్పు భాషలో. మొత్తానికి వెళ్తున్నారు. అయితే మస్తకి ఈ కంచర గాడిద మీద ఎక్కి మంచి స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఊహాచిత్రం అలా ఊహించుకోండి. వెళ్ళిపోతున్నాడు. మస్తకి వృక్షం అక్కడ ఉంది. ఈయనకి కనపడదా? బ్రహ్మాండం కనపడుతుంది. అందులో మామూలు మస్తకి వృక్షం కాదు, అది మంచి బ్రహ్మాండమైన మస్తకి వృక్షం కనపడతా ఉంది. పోనీ కనపడతా ఉంటే ఆ కొమ్మో గెమ్మో ఏదో అడ్డు వచ్చినప్పుడు వంగుతాం కదా. సహజం వంగుతాం కదా. వంగినప్పుడు ఈ తల్ల అసలు వెంట్రుకలు ఎలా తగులుకున్నాయి కొమ్మకి? అది విచిత్రం కదా. ఆల్రెడీ ఈయన గారికి దేవుడు, అందుకే అంటాను జగత్పునాది వేయబడక మునిపే మన గురించి ఒక ప్రణాళిక దేవుడి దగ్గర ఉంది సుమా. మనం ఇలా కూర్చోవాలి, ఈ వాక్యాలు ధ్యానించాలి. దేవుడికి తెలుసు. అబ్షాలోం గారు పుట్టినప్పుడే అయ్యగారికి జుట్లు బాగా గట్టిగా పెరగాలి. ఎందుకంటే ఇటు మరణం జుట్టుతోనే ఉంది అబ్బాయి. ఎక్కడ ఎక్కుతాడో ఏ గాడిద ఎక్కుతాడో ఆ గాడిద చెట్టు కింద చెట్టు గిట్టు అంతా దేవుడు సెటప్ చేశాడు. అక్కడ చేశాడు. దావీదికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు, అభిషక్తుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు. దావీది ప్రార్థన చేయలేదు సుమా, వెళ్ళిపోయాడు జాగ్రత్తగా. ఈ జుట్లు మరి వెళ్తున్నప్పుడు ఎగిరినాయో ఏమైందో, లేకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఈ సినిమాల్లో కింద నుంచి ఫ్యాన్ పెడితే జుట్లు పైకి వెళ్ళినట్టుగా ఏమైనా ఫ్యాన్ పెట్టాడో దేవుడు, ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి జుట్టు వెళ్ళి మస్తకి వృక్షానికి అంటుకుపోతే భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడిపోయాడు అయ్యగారు. అంతే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇంకో జుట్లు ఆయన ఉన్నాడు. ఈ జుట్లు వాళ్ళందరికీ ఇదే గోల. 16వ అధ్యాయంలో ఉంటుంది ఈ జుట్లు గారు. అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళాడు. 34వ వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 16:34. న్యాయాధిపతులు 16:34. 24 చూడండి. ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది చూడండి. అదే ఆవిడ విసిగించేసిందట. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడిని, నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నా తల మీదకి మంగళకత్తి ఇయ్యొద్దని దేవుడు చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి కదండి నేను గారు. మరి నాజీరు వ్రతం ధరించాడు, నాజీరు వ్రతం చేస్తున్నాడు, మంచి బలాఢ్యుడు, బలం ఉంది కానీ మోకాళ్ళలో గుజ్జులేదు అయ్యగారికి నాకులాగా.
మొత్తానికి అమ్మాయి గారు విసిగిపోయిందంట. పై వచ్చిన అమ్మాయి గారి గోలకి అయ్యగారికి విసిగిపోయాడట. ఉందండి. ఆమె అనుదినము మాటల చేత ఓరా అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతని ప్రాణము విసికి చావగోరేను. ఎందుకు అంత బాధ? ఎందుకు వచ్చేయచ్చు కదా ఇంటికి. ఏమండి పృథ్వీ గారు, అక్కడ ఎందుకు ఉండాలా? ఉన్నాడు, గుండు గీయించుకున్నాడు, తీసుకెళ్ళిపోయి రుబ్రోయా అప్ చెప్పారు అయ్య గారికి. ఏమంటే వాళ్ళ నాన్నగారు కూడా అభిషక్తుడే, మనోహర్ అభిషక్తుడు. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట వినలేదు. వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పేవాడు కూడా కాదు ఆయన. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ప్రతీకారం తీర్చుకునే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పగ తీర్చుకుంటాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు. ఒకవేళ మనమే తప్పు చేసామండి. ఇప్పుడు అబ్షాలోం తప్పు చేశాడు, సంసోను తప్పు చేశాడు. ఓకే, మనం కూడా తప్పు చేస్తాం. తప్పు చేయని వారు ఎవరు లేరు, నీతిమంతుడు ఒక్కడు లేడు. కానీ మనం ఏం చేయాలి అని అంటే, మనం తప్పు చేశామని వాక్యం ద్వారానో, లేకపోతే కళ ద్వారానో, దర్శనం ద్వారానో, లేకపోతే ఏదో కొటేషన్ ద్వారానో దేవుడు మనకు తెలియజేసినప్పుడు పశ్చాత్తాపపడాలి. ఆయన దగ్గర ఆయన శక్తిని పొందుకోవాలి. ఆయన పరిశుద్ధ ఆత్మను మనం పొందుకోవాలి. ఆయన పాదపీఠముగా మనం మారిపోవాలి. దేవునికి స్తోత్రం. యేసన్న గారు ఎక్కువ ఈ మాట వాడేవారండి. మనము దేవుని పాదపీఠంగా మారిపోవాలి అంటే, దేవుని పాదాలు ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? మన నెత్తి మీద ఉండాలి. మన నెత్తి మీద ఎన్నోసార్లు అంటే ఆయన ఎక్కువగా ఆయనకు ఊత పదం, అరే మన పాదపీఠంగా మారిపోవాలి. దేవుని పాదపీఠంగా ఉంటే ఆయన పగ తీర్చుకుని దేవుడు, ఆ దేవుడు మనం చదువుకున్నట్టుగా సియోనుకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వారందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు. వారికి విరోధైపోతాడు. వారికి ఆశీర్వాదం అనేది ఉండదు. వారి ఆకాశం ఎత్తడైపోద్ది, వారి భూమి ఇనుమైపోద్ది. మనం ఆశీర్వదించబడతాం. పాపం చేసాం మనం కూడా, అన్యాయం చేసాం మనం కూడా, మోసం చేసాం మనం కూడా, రకరకాలుగా ఉన్నాం మనం కూడా. మన మనసా వాచే కర్మణ అంతా తప్పే. కానీ నువ్వు ఆయన పాదపీఠంగా మారేవు చూడు, అక్కడ తేడా వచ్చేస్తుంది. నువ్వు ఆ పాదపీఠంగా ఉన్నప్పుడు, ఆ పాదపీఠంలో నుంచి కన్నీరు ఆయన పాదాలను కడగగలిగితే, ఆ బలిపీఠంగా నువ్వు మారగలిగితే, మండిపోతూ ఉంటే ఆ మంట, ఆ ఉగ్రత నుండి నిన్ను తప్పించేస్తుంది. కాబట్టి ఆలోచిద్దాం. తప్పులు ఉంటాయండి, తప్పు చేశాం, పశ్చాత్తాపపడాల, దీన మనసు కలిగి ఉండాల. ఎవడు దీనుడై, ఇందా మనం చదువుకున్నాం 26:3 యెషయా గ్రంథం, ఎవడు దీనుడై ఉణుకుతాడు పూర్ణ శాంతినిస్తాడు ఆయన, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన, నిన్ను దీవిస్తాడు ఆయన దీవిస్తాడండి. అబ్షాలోము తంటాలు పడాల్సిన అవసరం లేదండి. సొలొమోనుకి రాదు. అబ్షాలోం కుదురుగా ఉంటే అబ్షాలోమే. ఆ తర్వాత అదోనియా కంగారు పడ్డాడు, చచ్చిపోయాడు. సొలొమోను కంగారు పడలేదు, దావీదు ఆజ్ఞాపించాడు. వీళ్ళిద్దరూ అబ్షాలోం తర్వాత అదోనియానే రాజు అవ్వాలా. అసలు ఎక్కువ మాట్లాడితే అబ్షాలోమే రాజు అవ్వాలా, పోగొట్టుకున్నాడు. అదోనియా రాజు అవ్వాలా, తండ్రికి తెలియకుండా కుట్ర చేశాడు, చచ్చిపోయాడు. సొలొమోను కుదురుగా ఉన్నాడు, రాజైపోయాడు. పాదపీఠంగా మారాడు అంతే. బెత్షెబాను వాడుకున్నాడు. బెత్షెబా వెళ్ళి తండ్రి దగ్గర అడిగింది, తండ్రి ఆమెనన్నాడు, పగ తీర్చుకునే పని అయిపోయింది. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు. రెండవది ప్రతీకారం చేయడు. మూడో మాట సంక్షిప్తంగా చూసుకుని మనం ముగించుకుందామండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తన మనసుని కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు ప్రదేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకున్నారు. నీవు క్షమించుటకు సిద్ధ మనసు కల దేవుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట తప్పని దేవుడు, ప్రతీకారం తీర్చుకునే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. నెహెమ్యా గారు ఇంచుమించు నెహెమ్యా గ్రంథంలో 9 ప్రార్థనలు చేశారు. అందులో మిక్కిలి ఘనమైన ప్రార్థన 9వ అధ్యాయం. ఆ 9వ అధ్యాయం ఆ ప్రార్థనలో అంటాడు,
ప్రభా నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాళ్ళు దూడం చేసుకున్నా నువ్వు క్షమించావు ప్రభా. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. అంటే మనం పాపాలు చేస్తూ ఉంటే దేవుడు క్షమించుకుంటా పోతాడా? నువ్వు పాపం చేస్తుంటారు అబ్బాయి, నేను సిద్ధంగా ఉన్నా, నేను క్షమించేస్తాను, నువ్వు పాపం చేయి నేను క్షమించేస్తాను అంటాడు దేవుడు. అదా మాటకు అర్థం. పౌలు గారికి కూడా అంటాడు రోమపత్రికలో, పాపం ఎక్కడ విస్తరించునో కృప ఎక్కడ విస్తరి, అంటే పాపం పెరిగిపోతాడు కృప చూపిస్తాను అంటాడు దేవుడు. ఏమండి, ఇప్పుడు ఇవన్నీ ఏబిసిడీలు నేర్పిస్తున్నాం, తప్పు రాస్తే మరలా చెప్తాం. అదే నేను ఏబిసిడీలు రాయమన్న తర్వాత జడ్ నుంచి మొదలెట్టాను అనుకోండి, ఏమంటారు మీరు? మాట్లాడాలి. ఏమంటారు మీరు? పర్లేదు, ఏమంటారు? సిగ్గుపడకుండా చెప్పేయండి. కుదరదండి, ఇది తప్పు, అది ఇది అని చెప్పి మనసులో వేరే ఒక, పైకి మాత్రం అలా అన్నా మనసులో వేరే ఆలోచన ఉంటుంది. కృప ఎప్పుడు విస్తరిస్తుంది అంటే ఆ అమ్మాయికి తెలియదు కాబట్టి కృప ఉంటుంది. ఆ అమ్మాయి తప్పు చేస్తున్నా కానీ దిద్దుతాం, రుద్దుతాం, శాక్ పీసులు అయిపోతూ ఉంటాయి, పలక పొలలు అయిపోతూ ఉంటాయి, బలపాలు అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఒకటే అర్థం అనుకోండి. అయిపోతున్నాయి కానీ డబ్బా కొనిస్తూ ఉంటాం, ఒకటి తినేస్తున్నా కానీ అమ్మ తినకూడదురా అని చెప్పి జాగ్రత్తగా నేర్పిస్తాం. నాకు కూడా పలక ఇచ్చి జడ్ నుంచి రాస్తూ ఉంటే ఈ మనిషి ఎదిగాడు కానీ మెదడు ఎదగలేదు అబ్బాయి అంటాం. అప్పుడు మనం ఏం చేయాలా? ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. దానికి అందుకే మా బైబుల్ తరచి చదువుకోవాలి మనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చెయ్యాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. సమస్త అన్నాడా సగం అన్నాడు అయ్యారు? ఎప్పుడైతే మనం ఒప్పుకుంటా ఉంటామో ప్రభువా ఇది అయిపోయింది అలాగని చెప్పేసి ఇవాళ ఒప్పేసుకున్నాను కదా ప్రభువా రేపు మొదలెట్టేస్తానని చెప్పి మళ్ళీ అదే చేసేసామనుకో, అది కప్పుకున్నట్టు అవ్వదు, ఒప్పుకున్నట్టు అవ్వదు. ఏమండి, కుక్కగారు చేయొద్దన్న చేయటం దానికి అలవాటు. మన మనుషులు ఒకసారి ఒప్పుకున్న తర్వాత కప్పుకోరాదు. దానికి మంచి ఉదాహరణ ఏంటి అని అంటే లోకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. మన విజయ్ గారు మొన్నంతా ధ్యానం చేశారు కాబట్టి చదవక్కర్లేదు, నేను సంక్షిప్తంగా చెప్పుకెళ్ళిపోతానండి. లోకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు విజయ్ గారు దాన్ని వివరిస్తూ ఉంటే రాజకుమారి చెల్లెమ్మ గారు చదివారు. చాలా బాగా ధ్యానించారు ఆయన దేవునికి. అది వచనం వెంబడి వచనం ధ్యానించడం అంటే ఆషామాషి విషయం కాదు. అయితే ఆయన 2వ కుమారుడు ఆస్తి మొత్తం అమ్మేసుకుని పందుల వ్యాపారి దగ్గరికి వెళ్ళి పందుల్ని కాసే దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఫ్రెండ్షిప్ ఎవరితో? పందులతో. పందులు ఎక్కడ పడుకుంటాయి? బురదలో పడుకుంటాయి. దీన్ని ఆత్మీయంగా తీసుకుంటే పందులంటే పాపులు, బురదంటే పాపం. అయ్యగారు పాపంలో పడిపోయారు, దొర్లేస్తున్నాడు అయ్యగారు పందులతో పాటు. ఇప్పుడు దాని అన్నం తిందామనంటే ఇక దాంతోపాటు తిరగాలి కదా. ఏమండి, అయినా కానీ ఆ బురదలో ఉన్నప్పుడు, ఆ పాపంలో కుళ్ళిపోతున్నప్పుడు బుద్ధి వచ్చి పాపంలో జ్ఞానోదయం అయింది అయ్యగారికి. అరే నా తల్లి ఇలా లేదు కదా, ఇదంతా బురద అయిపోయిందిరా, ఇదంతా ఇలాగుందరా అలాగుందరా. మా నాన్నగారి ఇంటి దగ్గర హల్లెలూయా స్తుతి మహిమ, స్తుతి ఆరాధన, వాక్యము, ప్రార్థన, ఇదంతా ఉండేది. ఇక్కడ ఏం లేవురా, భజన ఉంది, ధూపం ఉంది, ఇదంతా ఏంటిరా పాపం అయిపోయిందని బుద్ధి వచ్చి అక్కడ ఆయన అంటాడు, నా తండ్రికి పరలోకానికి ఉందండి అక్కడ ఉంటుంది. పరలోకమునకు ఎందుకు పరలోకానికి ఏం చేశాడండి? నేను పందులు కాయటం పరలోకానికి విరుద్ధమా? కాదు కదా. ఆత్మీయ అర్థం ఏంటి అని అంటే తండ్రికి, పరలోకపు తండ్రికి, భూలోకపు తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, పందుల బురద నుంచి నన్ను కడుగయ్యా అని ఆ 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చేశాడు ఈ అయ్యగారు. చేసేసరికి ఏమైపోయింది? తండ్రి వచ్చి ముద్దెట్టేసుకున్నాడు, ప్రశస్తమైన వస్త్రం కప్పేశాడు, ఉంగరం ఇచ్చేశాడు, చెప్పులు ఇచ్చేశాడు, ఆఖరికి విందు చేసేసాడు, దూడను ఇచ్చేసేసి మొత్తం మళ్ళా కాస్త కోస్తా ఆస్తి సంపాదించుకున్నాడు. దేవుని దగ్గర, రాజ్యంలో తండ్రి ఇంటి దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు అనడానికి మరొక మంచి ఉదాహరణ. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. కుడి పక్కన ఆయన ఒక ఆయన, ఎడం పక్కన ఆయన ఒక ఆయన ఉన్నారు. తడుక్కోకుండా చెప్పండి, కుడి పక్కన ఆయన పేరేంటి? ఏమండి? గెట్సస్. ఎడం పక్క ఆయన పేరేంటి? డిస్మస్. గెట్సస్ అంటే అర్థం సూర్యుడిని చూచుట. ఎడం పక్క ఆయన పేరు ఏమన్నారు? అంటే శిలా హృదయుడు
రాతి హృదయుడు, అణచబడినవాడు అని అర్థం. ఏమండి, ఆయన ఎవరిని చూస్తున్నాడట? ఆయన సూర్యుని చూస్తున్నాడు, నీతి సూర్యుడైన యేసు దేవుడు. అబ్బా, అసలు బైబుల్ అండి ఇది అప్పుడే చెప్పాలి నేను, కాకపోతే ఇప్పుడు రిలేటెడ్గా ఉందని దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేశాడేమో నాకు తెలియదు. దేవుని ప్రణాళిక ఏంటో మన శిల్వ ధ్యానాల్లోనే మాట చెప్పాలి. ఎంత గొప్పగా ఉంటుందంటే బైబులు, కుడి పక్కన ఆయన సూర్యుడిని చూసే ముఖము కలిగిన వాడని అర్థం పేరు పెట్టుకున్నాడు, ఎడం పక్కోడేమో రాతి హృదయుడు అణిచివేయబడినవాడు. వీళ్ళు ఎప్పుడు దొంగలుగా మారారో తెలుసా అండి? హెరోదు గారి దేవాలయం కట్టినప్పుడు వీళ్ళందరికీ చేతి నిండా పని ఉంది. దేవాలయం పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఖాళీ అయిపోయారు. అప్పుడు దాకా దేవాలయం కట్టినంతసేపు తినడానికి కానీ రకరకాలన్నిటికీ డబ్బులు ఉండేవి. ఎప్పుడైతే ఒకసారి ఖాళీ అయిపోయారు, ఊరి మీద పడిపోయి దొంగలుగా మారారు వీళ్ళు. వీళ్ళు ఒకళ్ళే కాదు, చాలామంది ఉన్నారు వీళ్ళ బ్యాచ్. ఇంచుమించు ఒక 7,000 మంది ఉంటారు ఈ దొంగలు. ఈ దొంగల బ్యాచ్కి ఆ లీడర్ గారు బరబ్బా గారు, ఆ ట్రెజరరు మన ఇస్కరియోతు యోధా గారు. అయితే ఈయన అక్కడ ఏమంటాడు? లోకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనంలో ఏమంటాడు? ఆయన చూచి అంటే రాజుని గుర్తించాడా లేదా? ఇప్పుడు ఈయన సూర్యుడిని చూస్తున్నాడు కాబట్టి ఈయన థింకింగ్ అంతా ఎలా ఉంటుందంటే, ఈయన రాజురా, ఈయన సూర్యుడురా, నీతి సూర్యుడురా. ఈయన ధర్మశాస్త్రం తెలుసు కదా వీళ్ళందరికీ. ఆ సూర్యుడిని చూసి, బాబు నువ్వు రాజువేయా, నువ్వు రాజ్యంతో పాటు వచ్చినప్పుడు రాజుని గుర్తించాడు, రాజ్యం అని గుర్తించాడు, దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆన్ ది స్పాట్గా లోన్ శాంక్షన్ అయిపోయిందని అంటారు కదా, అది అయిపోయింది అయ్యగారికి. అంతే, శుక్రవారం చచ్చిపోయాడు, శనివారం పరదేశంలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా పాత నిబంధనలు కూడా పరదేశంలో అడుగు పెట్టలేదు. ఎంత చూసారా? ఎంత ఎంత ఏమండి కృప! అసలు అప్పుడు దాకా అబ్రాం గారికి లేదా యోగ్యత? అబ్రాం గారు అందరితో పాటు ఓపెనింగ్కి అందరు లోపలికి వెళ్ళిపోయిన ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఈయన సూర్యుడిని చూసేవాడు, ఈయన నీతి సూర్యుడిని చూసేవాడు. మనం కూడా ఆ సూర్యుడిని చూడాలి. సూర్యుడిని చూస్తే మనకేం కలుగుతుంది? ఇప్పుడు రాత్రి, ఇప్పుడు ఏమనుకోవద్దు, రాత్రి శుభ్రంగా తాగి ఏ బురదలోనో పడిపోయిన తర్వాత మొత్తం వైట్ డ్రెస్ అంతా నలుపు అయిపోయింది, మొహం అయిపోయింది, అంతా అయిపోయింది. ఎప్పుడు సూర్యుడు తలతల వారుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది మన బాధ. అప్పుడు మనం సూర్యుడిని చూసామనుకోండి, మన బురద ఏంటో మనకు అర్థమవుతుంది కదా. అలాగా ఈయన దొంగతనం చేసి ఆ నీతి సూర్యుడిని చూశాడంతే, ఆయన బురద ఏంటో ఆయనకి కనపడింది. దేవుడి దగ్గర ఒప్పుకున్న వెంటనే ఆయన పాపాలు సకల దుర్నీతి క్షమించేశాడు. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు మన దేవుడు. చెప్పొచ్చేది ఏంటంటే, మన దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి ఆ మాట నిశ్చయత మనలో ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, శ్రీగిరి అనే అమ్మాయిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానాన్ని నమ్మింది, ఆశ పెట్టుకుంది మరియమ్మలాగా. ఉన్నత స్థలం, అందరి ప్రదేశంలోకి వెళ్ళిపోయిందండి ఆవిడ. దేవుని స్తోత్రం. ఆయన పక్షపాతి కాదు, అందరిని అలా చేస్తాడు. తరువాత ఆయన ఎలాంటి దేవుడు అండి? 94వ కీర్తన 1, ప్రతీకారం. నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపడి దేవునికి పాదపీఠం అయితే నీకు విరోధంగా ఉన్న వారందరూ సిగ్గుపడతారు. లేదు, నువ్వు దేవుని బిడ్డవై ఉండి నువ్వు పాదపీఠం అవ్వకుండా వేరే పీఠం అయ్యావనుకో, అబ్షాలోము, అదోనియా, సంసోను గారు ఈ బ్యాచ్లోకి వెళ్ళిపోతావు. 3వది, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆ పాపపు బురదలో ఉన్నప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి, దేవుడు క్షమించేశాడు. సిలువలో ఇక చచ్చిపోయే మూమెంట్లో ఆయన సూర్యుని వైపు, నీతి సూర్యుని వైపు చూశాడు, ఆ గుణగణాలను ధ్యానించాడు, పరదేశంలోకి వెళ్ళిపోయాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఒకసారి ఆలోచిద్దాం మనం ఎలా ఉన్నాం ఏంటనేది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్.